తీసుకోండి. లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం. వాక్యం జాగ్రత్తగా వినండి. వాక్యం వినే సమయంలో నిశ్శబ్దం పాటించాలి. ఇక్కడ వ్రాయబడిన సందర్భం యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలలో ఇది ఒకటి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. యేసుక్రీస్తు వారు సేవ ప్రారంభించిన నాట నుండి ఆయన వెంట గుంపులు గుంపులుగా జనం ఉండేవారు. ఆయన చేస్తున్న అద్భుతమైన కార్యాలు చూడటానికి, ఆయన చెప్పే మాటలు వినటానికి. మరి ఇళ్లకాడ పరిస్థితులు ఏం చేశారో ఏమో తెలియదులే కానీ ఎప్పుడు ఆయన వెంట జనం ఉండేవారు. ఇక్కడ ప్రార్థన విషయం ఆయన ప్రస్తావించారు. వారు చక్కగా దేవుని మాటలు వింటున్నారు, ఆయన చేస్తున్న అద్భుతమైన కార్యాలు చూస్తున్నారు, చెప్పుకుంటున్నారు. అవసరమైతే తెచ్చుకునేవన్నీ వడ్డించుకొని వింటున్నారు. అంతా బాగానే ఉంది. ప్రార్థన చేయట్లా. ప్రభువారి దగ్గరకు వచ్చి పాటలు పాడమంటే పాడేవాళ్ళు ఉంటారు, వాక్యం చదవమంటే చదివేవాళ్ళు ఉండొచ్చు, వాక్యం నేర్చుకొని చెప్పమంటే వాక్యం చెప్పగలిగే వాళ్ళు ఉంటారు, వాక్యం వినేవాళ్ళు ఉంటారు, వంట వండండి అంటే వంట వండేవాళ్ళు ఉంటారు. ఎంత పనైనా సరే గబా చేయటానికి రెడీ. ఇక తినండి అంటే తినేవాళ్ళు ఉంటారు, ఎంత తినటానికి అయినా రెడీ. ప్రార్థన చేయండి అని అంటే ఇప్పుడే వస్తా, మీరు చేయండి ప్రార్థన అనేవాళ్ళు ఉంటారు. ప్రార్థన విషయంలో వెనక్కి తగ్గుతారనమాట. యేసుప్రభు వారు ఏం కోరుకున్నారంటే నిత్యము ప్రార్థన చేయాలని కోరుకున్నారు, నిత్యము విసుగక ప్రార్థన చేయాలని ఆయన కోరుకున్నారు. యేసుప్రభు వారు కోరుకున్న సంగతి, కోరుకున్న ప్రధానమైన విషయం మీకు అర్థమైందా? ఏం చేయాలి? నువ్వు తలకాయ ఊపి చేతులు కట్టుకుని అంతా ఇట్ట తిరిగితే ఇక్కడ నేను వాక్యం చెప్తే వెరీ గుడ్. ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన చేసేవాళ్ళు లేరా అంటే ప్రార్థన చేస్తారు, చేయరా? బాధ కలిగినప్పుడు ప్రార్థన చేసుకుంటారు, ఏడుపు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటారు, కష్టం ఏదైనా వస్తే ప్రార్థన చేసుకుంటారు, ప్రార్థన సహాయం కోరుకుంటారు. ప్రార్థన చేసి సమాధానం రాలేదనుకోండి, ప్రార్థన ఆపేస్తారు. ప్రార్థన సమాధానం వచ్చే వరకై ఉండాలి. మన ప్రభువారు ప్రార్థనకు జవాబిస్తారు. ఇంకా చేయాలనుకుంటే ప్రార్థన ఇంకా ప్రోత్సాహపరుస్తారు. ఎక్కువ ప్రార్థన చేయాలనుకుంటే, అవసరం లేదనుకుంటే వద్దని చెప్తారు. ఆయన ఈ ప్రార్థన వినబడింది చాలే అంటారు, అది కూడా చెప్తారు ఆయన. ఏదైనా కానీ ప్రార్థనకు జవాబు వచ్చే వరకు ప్రార్థన ఉండాలి. ఆత్మీయ జీవితంలో
మనం ప్రభువారిని నమ్ముకున్న తర్వాత రోగాలు రావచ్చు, యాక్సిడెంట్లు అవ్వచ్చు, ఇంట్లో పరిస్థితులు క్లిష్టంగా మారిపోవచ్చు, ఆత్మీయులే శత్రువులైపోవచ్చు. భయంకరమైన ఒత్తిళ్లు కలిగినప్పుడు కొంచెం ప్రార్థన చేసి ఆపడం కాదు, ప్రార్థనకు జవాబు వచ్చే వరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. దానికోసం ఈ ఉపమానం చెప్పారు ప్రభువారు. ఎంత ప్రార్థన చేయాలి? ఎంత ప్రార్థన? విసుగగా జవాబు వచ్చేదాకా చాలా ప్రార్థన చేయాలి. అక్కడే కాదు, ఇంకో మరో చాటు కూడా ప్రభువారు చెప్పారు, మనుష్య కుమారుని ఎదుట మీరు శక్తి గలవారగునట్లు. ఇక్కడ లూకా సువార్తలోనే 21వ అధ్యాయం 36వ వచనంలో, కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండండి అని యేసుప్రభువు వారు చెప్పిన మాట. అది నేను చెప్పిన మాట కాదు, దైవజనులు చెప్పిన మాట కాదు, స్వయంగా యేసుప్రభువు వారి దేవుడే చెప్పిన మాట. విసుగగా ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు? ఎంత ప్రార్థన చేయమన్నారు? ఎంత ప్రార్థన? కొంచెం ప్రార్థన, 5 నిమిషాల, అరగంట. విసుగగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రార్థన అనుభవం కావాలి. యేసుప్రభువు వారి జీవితంలో ఆయన చేసినది ఏంటంటే, తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్లి ప్రార్థన చేస్తూ ఉండే నువ్వు రాత్రి అంతా. ఆయన అలవాటు ఏంది? ప్రార్థన చేయటం. చెప్పండి, ఆయన అలవాటు ఏంది? ఓరకు మాట్లాడటమా? నసుగుడు పెట్ట మాట్లాడినట్టు కబుర్లు చెప్పటమా? ఆయన అలవాటు ప్రార్థన చేయటం. ఆ అలవాటు మనకు ఉండాలి, అందరికి ఉండాలి. ఎంత ప్రార్థన అయినా, ఎంతసేపు అయినా ప్రార్థన చేసే బలం ఉండాలి, ఓపిక ఉండాలి. కొంచెం ప్రార్థన కాదు, ప్రార్థన ద్వారా ఖచ్చితంగా మనం అద్భుతాలు చూస్తాం. ఏ విషయమైనా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబు రాకపోతే, నా తప్పేమైనా ఉందేమో, ఈ ప్రార్థన దేవునికి ఇష్టం లేదేమో, నా ప్రార్థన దేవుడు వింటలేదేమో అని ప్రార్థన ఆపేస్తారు. అలా ఉండకూడదు, విసుగక ప్రార్థన చేయాలి అని యేసుప్రభువు వారు చెప్పారు, నేను కాదు. చెప్పండి, ఎవరు? ఇప్పుడు ప్రార్థన చేసుకునే అలవాటు లేకపోతే ప్రార్థన చేసుకోవడం నేర్చుకోండి. ఒకప్పుడు మనకు ప్రార్థన చేయడం వచ్చేస్తుంది, ఎవరికి రాదు. మనకి ప్రార్థన ఎవరు నేర్పించారు? దేవుడు నేర్పించాడు ఎలా ప్రార్థన చేయాలో. క్రొత్తలో ప్రార్థన చేసేటప్పుడు నా ప్రార్థన విని దడుచుకున్నారు, కొత్తలో ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థన విని మీకు సిగ్గేసి ఉండిద్ది, పక్కన వాళ్ళకి నవ్వొచ్చి ఉండిద్ది. కానీ ఎంత ప్రార్థన చేసుకోవడం దేవుడు నేర్పించాడు. దేవుడిని అడగటం, దేవుని దగ్గరికి వెళ్ళి అపేక్షించడం, దేవుని దగ్గర వేడుకొనటం, ప్రాధేయపడటం. ఎంతసేపు చేయాలి? విసుగగా ఎల్లప్పుడూ నిత్యము ప్రార్థన మనసులో జరుగుతూ ఉండాలి. ఈ ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోకూడదు. ప్రార్థన చేయని వాళ్ళు దేవుని దగ్గర శక్తివంతులు కాలేరు. మీరు ఆయన ఎదుట నిలవబట్టుకు శక్తివంతులు అగునట్లు అని చెప్పారు ప్రభువారు. ఇక్కడ ప్రజల ఎదుటే కాదు, మనం దేవుని ఎదుట కూడా నిలవబడాలి. అందుకు మనకు శక్తి కావాలి, చాలా శక్తి అవసరం. ఎంత ప్రార్థన చేస్తున్నామో అంత శక్తి మనకు వస్తుంది.
శక్తివంతులంగా మారతాం. ప్రార్థన ఆపారా? చేస్తున్నారా? బాగా చేస్తున్నారా? కొంచెం చేస్తున్నారా? ఎంత చేస్తున్నారు? ఏం మాట్లాడరేంటి? అన్నీ బాగానే ఉంటాయిలే కానీ ప్రార్థన విషయంకి వచ్చేసరికి ప్రార్థించడానికి బాగా ఇష్టం ఉండాలి, అలవాటు పడాలి. ప్రభువారు మనకు ప్రార్థన చేయడం నేర్పించారు. ఆయన పెట్టిన సంకల్పమే, ఆయన ఉద్దేశమే మన నోట నుండి ప్రార్థన రావటం. ఏ ఉపమానం చెప్పారంటే, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. న్యాయాధిపతి దేవునికి భయపడ్డు, మనుషులను లక్ష్యం చేయడు. ఇతను న్యాయాధిపతి అయ్యాడు. దేవునికి భయపడకుండా మనుషులను లక్ష్య చేయకుండా ఉండేవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు అధిపతులు అయ్యారనుకో ప్రజలకు చాలా ఇబ్బంది. అందుకే మనం రాష్ట్రం కోసం, దేశం కోసం ప్రార్థన చేసేటప్పుడు మంచి అధికారులను దయచేయండి ప్రభు అని ప్రార్థన చేయాలి. అధికారులైన వారికి మంచి బుద్ధి పుట్టించండి ప్రభు అని ప్రార్థన చేయాలి. అతను ఈ దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టే వారికి అధికారం రావడం ప్రజలకు బాధాకరం, దురదృష్టం. కొంతమంది ఇప్పుడు ఈ రోజుల్లో అటువంటి వారికి అధికారం ప్రాప్తిస్తుంది. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చాను. ఇప్పుడు ఒక విధవరాలు ఉంది, ఆమె జీవితంలో ఒక సమస్య వచ్చింది, దానికి న్యాయం కావాలి. ఏదైనా సమస్య వస్తే ఇంట్లో కానీ బయట కానివ్వండి, మనమే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనకు తేలలేదనుకోండి, ఎవరినైనా సహాయం కోరుకుంటాం. ఎవరు సహాయం రాకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్ కూడా పని కాకపోతే కోర్టుకి వెళ్తారు. కింద కోర్టులో పని కాకపోతే పై కోర్టుకి వెళ్తారు. ఆమె జీవితంలో ఆమె ఒంటరిది, విధవరాలు. ఇప్పుడు ఆమె వల్ల కాలేదు. ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాల్సి వచ్చిందంటే ఈ అధికారి దగ్గరికి రావాల్సి వచ్చింది. నాకు న్యాయం తీర్చయ్యా, పలానా సమస్య, నా ప్రతివాది దగ్గరికి వచ్చి న్యాయం తీర్చమని. ఈయన అన్యాయస్తుడైన అధిపతి, మంచోడు కాదు. అన్యాయస్తుల దగ్గరికి వెళ్ళి న్యాయం తీర్చమంటే తీరుస్తాడా? ఒక ఆయన వ్యవసాయం చేయడానికి ఎడ్లపాడు వచ్చారు. ఒక 2-3 వారాలు మా దగ్గర చర్చికి కూడా వచ్చారు. అప్పుడు పాక ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఆ ఊళ్ళో ఆయన తీర్పు చేసేవాడంట. వాళ్ళిద్దరు కొట్టుకొని ఈయన దగ్గరికి వచ్చేవాడంట, మాకు న్యాయం చేయండి అని. ఇద్దరి దగ్గర మందు తెగించుకొని తాగి ఇద్దరిని కొడతాడంట, ఇద్దరిని కొట్టి పంపిస్తాడంట. మరి ఇదే న్యాయం? వాళ్ళిద్దరు నిన్నేమనరా అంటే, నేనంటే భయం, తనులు నేను వెళ్తారు, అదే న్యాయం వాళ్ళకి అంటున్నాడు. ఆయన యేసు ప్రభువు నమ్ముకున్నాడు. ఎట్లా ఉండేవాడినయ్యా, నా దగ్గరికి ఎట్లా వచ్చేవాళ్ళు న్యాయం చేయమని, ఇద్దరిని కొట్టి పంపించేవాడిని అనేవాడు. ఈయనేమో న్యాయాధిపతి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఈయన దగ్గరికి వెళ్ళింది న్యాయం చేయమని. చెడ్డోడు న్యాయం చేస్తాడా? చేయడు. వాడి దగ్గరికి వెళ్తే అనవసరంలే. ఇతను ఎందుకు న్యాయం చేస్తాడు? దేవునికి భయపడ్డు, మనుషులు కూడా లెక్క చేయడు, ఈయన దగ్గరికి వెళ్ళటం అనవసరం అనుకోలా. రోజు వెళ్తుందంట వాటి మాటికి, నాకు కొంచెం న్యాయం చెప్పాయా అని అడుగుతుందంట. ఈమె తిరుగుతుంటే ఆయనకు ఆలోచన వచ్చి, నేను దేవునికి భయపడను, మనుషుల్ని లక్ష్య పెట్టను, ఈ వివరాలు నన్ను తొందర చేస్తుంది అని చెప్పి మాటి మాటికి వచ్చి గోదాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చాలి అని అనుకున్నాడంటండి. అనుకొని న్యాయం తీర్చాడంట. చెడ్డవాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి విధవరాలకు న్యాయం జరిగించాడంట.
అది అది సాధ్యమేనా? ఆమె ఈయన దగ్గరికి ఏం వెళ్దామని అనుకోకుండా, విసుక్కోకుండా మాటికి వెళ్ళి బతులాడుతా ఉంటే ఆయన దిగి వచ్చి ఈమెకు న్యాయం చేశాడు. 7వ వచనంలో 6వ వచనంలో, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తను కూర్చి మొరబెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా? దేవుడు అన్యాయస్తుడా, న్యాయాధిపతి? న్యాయం చెప్పేవాడా? అన్యాయం చేసేవాడా, న్యాయం చేసేవాడా? ఈ లోకంలో అన్యాయస్తులైన అధిపతులు అన్యాయమే చేస్తారు, కానీ న్యాయం జరిగించే సందర్భాలు కూడా జరిగినాయి. అటువంటిది దేవుడు దేవుని దగ్గర అన్యాయం లేదు, అన్యాయం అసలు చేయడు. ఆయన పేరులో ఒక పేరు న్యాయాధిపతి. న్యాయమే ఆయన జరిగించేవారై ఉన్నారు. దేవుడు తాను ఏర్పరచుకునేవారు దివారాత్రులు మొరపెట్టుకుని చుండగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, మనం ఆయన ఏర్పరచుకోవాలా. అర్థమైందా? ఆ మాట 15వ అధ్యాయం యోహాను సువార్తలో ఉంటుంది. మీరు నన్ను ఏర్పరచుకొని లేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అని 15 సువార్తలో ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో. నేనేదో నమ్మాను అనడం కాదు, దేవుడు నన్ను పిలుచుకొని ఏర్పాటు చేసుకున్నాడు అని అనాలి. ఆయన పిలువబట్టి మనం ఆయనను నమ్మాం. మనం దేవుడిని ఏర్పాటు చేసుకోలే, దేవుడే మనల్ని లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తను గురించి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా? దేవుడు ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెడుతున్నారంట. దేనికి? న్యాయం జరగాలి ప్రభువా, న్యాయం కావాలి ప్రభువా అని. అంటే దేవుని ఏర్పరచుకున్న పిల్లలకి ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరుగుతుంటే ఈ దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు దివారాత్రములు ఏం చేస్తున్నారు? మొరపెట్టుకుంటున్నారు, మాకు న్యాయం చేయి ప్రభువా అని. దేవుని పిల్లల లక్షణం అది. దేవుని దగ్గర దేవుని ఆశ్రయించి నాకు నువ్వు న్యాయం చేయి ప్రభువా అని అడగాలి. ఖచ్చితంగా ఆయన అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం జరిగిస్తే మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మీరు మొరపెట్టుకుంటూ ఉంటే దేవుడు మీకు న్యాయం చేయడా అని యేసు ప్రభు గారు చెప్పారు. ఆయన అన్యాయం చేయడు. దేవుని గురుతెరగని వారైతే దేవుడా ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నావు అనే మాట వాళ్ళ నాటు ఉండిద్ది. నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నీ నోట ఆ మాట ఉండకూడదు. ఏందయ్యా నాకు అన్యాయం చేస్తున్నావు అనే మాట నీ నోట రాకూడదు. ఏమనాలి? ఏం చెప్పాలి? ఏం ప్రార్థన చేయాలి? కనికరించు ప్రభువా, సహాయం చేయి ప్రభువా, నువ్వు ఎప్పుడు ఆదరిస్తావని నా కన్నులు ఎదురు చూసి క్షీణిస్తున్నాయి నాయన, నాకు న్యాయం జరిగించయ్యా అని దివారాత్రులు మొరబెడుతూ ఉండాలండి. ఇప్పుడు ఒక విషయం ఏదైనా కానీ కఠినంగా అనిపిస్తే, అది పెద్ద పెద్ద సంఖ్యలేసి తాళాలు వేసినట్లు నీకు అనిపిస్తే, వీటిలో నుంచి నేను తప్పించుకోలేను అని నీకు అనిపిస్తే, ఒక మంచి పరిష్కారం ఉంది, ఒక మంచి దారి ఉంది. అదేంటి? దివారాత్రము దేవుని దగ్గర మొరపెట్టడం. నాకు న్యాయం జరిగించు ప్రభువా, నాకు న్యాయం జరిగించు ప్రభువా, నాకు న్యాయం చేయనాయనా అని దేవుని దగ్గర మొరపెట్టుకోవడం మంచి దారి ఉంది. అలాగ మొరపెట్టుకోవాలి కానీ నన్ను ఇంత అన్యాయం చేస్తున్నావు అని సణుకోకూడదు. కొంతమందికి అసలు అది లేదు, ఇది లేదు, ప్రార్థన లేదు, మొర లేదు, భయం లేదు,
ఆ? ఆ, భక్తి లేదు, దేవుడు లేడు, దయ్యం లేడు అన్నట్టుగా ఉంటారు. ఎక్కడ? సంఘంలో బాప్టిజం తీసుకొని వాక్యం వింటా, వాక్యం తెలుసుకుంటా, అసలు ప్రార్థన ఏం చేస్తారు? ఇంకా మొద్దులాగా ఉంటారన్నమాట. ప్రార్థన తెలియదు. దేవుడు న్యాయాధిపతి అయి ఉన్నాడు. నువ్వేం చేయాలంటే విసుగక నీవు న్యాయం జరిగే వరకు, సమాధానం వచ్చే వరకు మొరబెట్టుకుంటూ, దివారాత్రములు మొరబెట్టుకుంటూ ఎల్లప్పుడూ ఆ విషయమై ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు నీకు జయం కలుగుతుంది. అంజీ పాస్టర్ గారు, జగ్గాపురం అంజీ పాస్టర్ గారు, ఆయన బాప్తిసం తీసుకొని గానించి వాళ్ళ ఆవిడ రానిలేదు, ఇంట్లోంచి బయటికి గెంటేసేసింది. పాప ఆయన సేవ చేసుకుంటా కష్టపడి మందిరం కట్టుకుంటే ఆ మందిరంలోకి అన్నం వచ్చేది ఆయనకి. ఆమె అన్నం ఎట్లా? ఆమె కోసం రోజు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఆయన చనిపోయిందా ప్రార్థన చేశాడు. ఇక మారదులే నాకెందుకు అని వదిలేలా రోజు ప్రార్థన చేస్తానే ఉన్నాడు ప్రతిరోజు. మొత్తానికి ఆమె పాష్ గారు చనిపోయిన తర్వాత అమ్మాయి ఈ ప్రార్థన వ్యర్థమైందా? ఇక్కడ చూడకపోయినా పరలోకంలో నుంచి ఆయన చూస్తాడు. ఈమె అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర న్యాయం తీర్చుకోవడానికి కారణం ఏంటి? విసుక్కోకుండా మాటికి వెళ్ళి ఆయన్ని ప్రాధేయపడతా ఉంది. ఆయన దిగి వచ్చాడు మనసు మారి. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయం చేసే దేవుడు. అన్యాయస్తుడైన దేవుడు, ఆ న్యాయాధిపతి న్యాయం జరిగించినప్పుడు న్యాయాధిపతి అయిన దేవుడు నీకు న్యాయం చేయడా? ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది? నువ్వు మొరబెట్టుకోవటంలా, దేవుని దగ్గర గోజాడటం లేదు, విసుగు చెందుతున్నావు. ఏమొస్తుంది? విసుగొచ్చేస్తుంది. విసుగొచ్చి ప్రార్థన మానేస్తున్నావు. దేవుని దగ్గర అడగట్లా ఆ విషయాన్ని, నీకు కష్టంగా అనిపించే విషయాన్ని. ఈ కష్టాన్ని తీసేయమని మొరబెట్టుకోవటం లేదు, ఉపవాసం ఉండటం లేదు, ప్రార్థన చేయడం లేదు, విసుగు చెందుతున్నావు. అందుకు ప్రతిఫలం ఏంటి? ప్రార్థనకు నీకు జవాబు రావట్లా. నీకు ప్రార్థనకు జవాబు రావట్లా. దేవుడు ఏంది ఇలా చేస్తున్నాడు అని అనుకుంటున్నావు. అట్లా అనుకోవచ్చా? దేవుడు ఏంది ఇలా చేస్తున్నాడు అని అనుకోవచ్చు అసలు అని అనుకుంటున్నావు. కానీ నువ్వు అసలు ఎంతసేపు ప్రార్థన చేశాను నేను, దేవుడు ఏం చెప్పాడు ఈ విషయం, అసలు ఈ విషయమే ఉపవాసం ఉన్నానా, ఈ విషయమే నేను ప్రార్థనలో అడిగాను దేవుడిని, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాను అని నిన్ను నీవు ఆలోచించుకున్నావా? నీకై నీవు పరీక్షించుకున్నావా? మన విజయాలకు కారణం ఏంటంటే దివారాత్రములు విసుగకుండా ప్రార్థన చేయడమేనండి. అదే పరిష్కారం, అదే విషయం. కొన్ని ప్రార్థనలకు జవాబు వెంటనే వస్తే, కొన్ని ప్రార్థనలకు జవాబు ఆలస్యంగానైనా వచ్చింది. అనుకూల సమయం ముందు నీ మొర నేను ఆలకించిందని ఉందిగా, వ్రాయబడి ఉందిగా. దావీదు గారి జీవితంలో 42వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం.
నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఏమడిగారు? నీ దేవుడు ఏమయ్యాడు అనే మాట ఎప్పుడు వచ్చింది? మీ దేవుడు ఏమయ్యాడు అనే మాట ఎప్పుడు వచ్చింది? మనం అనుకున్నది జరగనప్పుడు, మన జీవితంలో మనుషులు కూడా చూడలేనటువంటి కష్టాలు వచ్చినప్పుడు, భయాలు శోధనలో మనం ఇరుక్కున్నప్పుడు, ఈ పక్కన వాళ్ళు అసలు ఊరుకోరు. మనం ఊరుకున్న పక్కన వాళ్ళు ఊరుకోరు. మనం చూసేవాళ్ళు వాళ్ళు ఊరుకోరు. మనం ఓర్చుకొని ఉంటాం. దేవుడు ఏదో ఒక రోజు నా కార్యం జరిగిస్తాడులే, నా ప్రార్థన ఆలకిస్తాడులే అని మనం మౌనంగా ఉంటామా? ఈ పక్కన వాళ్ళ గలిబిలి మొదలై అప్పుడు అంటారు, నీ దేవుడు ఏమయ్యాడు అని. వారు నిత్యం నాతో అంటుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. బయట నుంచి ఆ మాట వస్తే అక్కడ వాళ్ళు ఏం చేశారు? 5వ వచనంలో, నా ప్రాణమా ఎలా కృంగుచున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నీవు నా దేవుడని చెప్పుకొనుచు, ఇంకను నేను ఆయన స్తుతించేదను. మీ దేవుడు ఏమయ్యాడు? మీ దేవుడు ఎందుకు మీకు అన్యాయం చేస్తున్నాడు? మీ దేవుడు కార్యం జరిగించట్లేదేంది? మీ ప్రార్థన ఏమైందని జనం అంటుంటే, ఆ కోరాహు కుమారులు వారిలో వారు అనుకుంటున్నారు, నా ప్రాణమా ఎందుకు కృంగిపోతావు, ఎందుకు తొందరపడతావు? ఆయన యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడని చెప్పుకొనుచు, ఇంకనూ ఆయన స్తుతించాలి, విసుక్కోకూడదు, ఇంకా ఆయన స్తుతించాలి. నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు కార్యం జరిగిస్తాడు. కొంచెం ఆలస్యమైన అమృతం వంటి అద్భుతాలు జరిగిస్తాడు. నా దేవుడు నా చేయి విడిచిపెట్టడు. జనం చెప్పుకునే మాటలను బట్టి కృంగిపోవద్దు అని తమకు తాము ధైర్యం చెప్పుకోవటం. విసుక్కుంటే ఏమొచ్చు? దేవుని ప్రేమకు దూరం అయిపోతారు. విసుక్కుంటే దేవుని అద్భుతాలకు దూరం అయిపోతారు. దేవుడిచ్చే సమాధానాలు వెళ్ళిపోతాయి. దేవుని సన్నిధానమును పోగొట్టుకుంటారు. విసుగు పరిష్కారం కాదు. పరిష్కారం ఏంటి? ఓర్పు. మనల్ని మనం సమర్థించుకొని మనకై మనమే చెప్పుకోవటం, ఇంకా నేను ఆయన్నే స్తుతిస్తాను కార్యం జరగకపోయినా. ఆయన వస్తాడు, తప్పకుండా వస్తాడు, అద్భుతం జరిగిస్తాడు, సహాయం చేస్తాడు, తల ఎత్తుతాడు పైకి. విసుగు రానివ్వకుండా ప్రార్థన చేయటం మన బాధ్యత. ఫిబ్రవరి రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకోండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు. మనకు విసుగు రాకుండా ఉండాలంటే, ఈ ఆత్మీయ జీవితంలో అలసిపోకుండా ఉండాలంటే యేసు ప్రభు వారిని తలంచుకోవాలి. ఎందుకు? పాపాత్ములు తనకు వ్యతిరేకంగా ఎంత తిరస్కరిస్తున్నా ఆయన విసుక్కోదా? ఆయన ఓర్చుకున్నాడు. ఆయన ఆ రోజు విసుక్కున్నట్లయితే, ఆయన సేవ చేసేటప్పుడు పలుసార్లు అడిగారు, రాబో వాడు నువ్వేనా, మెస్సయ్యవు నువ్వేనా అంటే
ఆయన సాత్వికంగా సమాధానం చెప్పారు, నేనే మెస్ అయ్యింది అని. ఇప్పుడు సిలువకు వేయడానికి పట్టుకొచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు సందేహపడతావు, నువ్వే అయితే చెప్పు అని మళ్ళీ అడుగుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా వచ్చి అమ్మా పలానా పేరు గల మీరేనా అంటే ఏం చెబుతారు? ముందు మేమే అని చెప్తాం. మళ్ళీ తలకాయ నీకోలే పలానా పేరు గల మీరేనా అంటే నేనే అంటాం. మళ్ళీ పలానా పేరు గల మీరేనా అంటే అంటే విసుగొచ్చేసింది, పాపం వచ్చింది. చెప్తుంది ఏంది అర్థం కావట్లేదా, చెవుడా? నేనేం చెబుతుంటే మనం అనే చేస్తాం. ఇప్పుడు యేసుప్రభు వారిని పలుమార్లు అడిగితే ఆయన ఏం చెప్పారు? నేనే అని అన్నారు. ఆయన నేనే ఆయన్ను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవనం అన్నారు. ఇప్పుడు సిలువ వేయబడేటప్పుడు అదే ప్రశ్న, ఎంతకాలం మమ్మల్ని సందేహ పెడతావు, నువ్వే అయితే క్రీస్తు అయితే చెప్పు అని అంటే, నేను మీ మధ్య ఉన్నప్పుడు నేను చెప్పాను, మీరు నమ్మలేదు. ఇప్పుడు నేనే ఆయన అని చెప్పినా మీరు నమ్మరు. విసుక్కోకుండా సమాధానం చెప్పారు ఆయన. విసిగిస్తున్నారు. నేను దేవుని కుమారుడను అని చెప్తే వీళ్ళు విసుకొచ్చి పళ్ళు కొరుక్కొని, ఇక సాక్షులతో మనకేం పని, సులువేయండి అని కేకలు వేస్తే కొరడాలతో కొట్టారు ఆయన్ని. కొరడాలతో కొట్టేటప్పుడు నిప్పి కొడుతున్నాయా, ఆపండి అని విసుక్కోలే. గట్టాలతో కొట్టారు యేసుప్రభు వారిని, అప్పుడు విసుక్కోలేదు. ముఖం మీద ఉమ్ము వేశారు, అప్పుడు విసుక్కోలే. గడ్డం వెంట్రుకలు పట్టుకొని పీకారు. యేసుప్రభు వారికి గడ్డం ఉందా లేదా? యూదులు గడ్డం పెంచుతారు ఆచారంలో. గడ్డం వెంట్రుకలు పట్టుకొని బీగారు యేసుప్రభు వారికి. గడ్డం ఉందా లేదా? కొన్ని ఫోటోల్లో గడ్డం లేని ఫోటోలు చూపిస్తా ఉన్నారు. ఈ ఫోటోలు ఏముంది, ఫోటోల్లో అసలు ఆయన కాదు. ఆయన ఒరిజినల్ స్వరూపం వేరు, ఎవరు దాన్ని చిత్రించలేరు. ఆ రోజుల్లో యేసుప్రభు వారిని చూసిన వాళ్ళు ధన్యులు. ముఖం మీద గుడ్డ కప్పేసేసి గుద్ది, నిన్ను ఎవరు చెప్పారో కనుక్కో, ఎవరు గుద్దారో కనుక్కో, చెప్పు అని అన్నారు. అప్పుడు మాట్లాడలేదు. ఎవరు ఆయనకు తెలుసు, అలా చేస్తారని కూడా ఆయనకు తెలుసు. పాపాత్ములు వ్యతిరేకంగా తిరస్కరిస్తా ఉన్నారు. సిలువ మీద సిలువను మోసేటప్పుడు ఆయన అలసిపోల. 60-70 కిలోలు ఉంటుందంట ఆ సిలువ. యెరూషలేము వీధుల్లో నుంచి గొల్గొతా కొండ మీదకి ఆయన తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. కొండ ఎక్కేటప్పుడు మామూలు మనుషులమే ఎక్కలేదు. ఆయన సిలువను మోసుకుంటూ ఆయన మోసుకుంటూ ఆయన వెళ్లాల్సి వచ్చింది. ఆళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టి సిలువకు వేలాడి తీసిన తర్వాత కూడా, నువ్వే దేవుడు అయితే నిన్ను నీవే రక్షించుకో, నువ్వు ఇతరులను రక్షించావు, నిన్ను నీవు రక్షించుకోలేవని. వీడు ఇతరులను రక్షించను గాని తనను తాను రక్షించుకోలేడు అని చెప్పి ఎగతాళి చేశారు. ఈ తిరస్కారం అంతా ఓర్చుకొని ఆయన బలియాగం అయిపోయి మనందరికి రక్షణ భాగ్యం అనుగ్రహించారండి. కొంచెం కూడా ఆయనలో విసుగొచ్చినట్లయితే ఈరోజు మనం ఈ రక్షణ ఆనందంలో దేవుణ్ణి పరవశించి స్తుతించే వారం కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో మంది వేశ్యలు మంచి జీవితంలోనికి వచ్చారు. ఎంతో మంది దొంగలు పరలోక వారసులుగా మారారు. నరహంతకులు మంచి వ్యక్తులుగా మారారు. ఆ రోజు ఆయన విసుక్కోకుండా ఓర్చుకొని ఆయన ప్రాణం విడిచినందుకు తర్వాత ఎన్నో తరాల వారు ప్రభు యొక్క రక్షణ భాగ్యంలో ఆనందించడానికి కారణం. ఆయన విసుకున్నట్టయితే, ఓర్చుకోకపోయినట్లయితే ఈ ప్రపంచానికి రక్షణ భాగ్యం ఉండేది కాదు. అంతేకాదు, రక్షణ భాగ్యం తర్వాత సంగతి అసలు ముందు ఈ ప్రపంచంలా ఉండేది కాదు. దొంగలు ఉన్నారనుకోండి, దొంగతనం చేస్తానే ఉండేవాళ్ళు.
ప్రజలకు విసుకొచ్చేది, వాళ్ళని వీళ్ళని చంపుకుంటా ఉండేవాళ్ళు. హంతకులు మనుషులను చంపుతా ఉండేవాళ్ళు. వేసులు వ్యభిచారం చేస్తా ఉండేవాళ్ళు. యేసు ప్రభు వారు వార్త విని భయంకరంగా జీవించిన జీవితాలు, వారు మంచి జీవితం జీవించడానికి కారణం ఆ రోజు ఆయన ఓర్చుకున్నాడు, విసుగు చెందకుండా. ఎంత ఓర్చుకున్నాడండి! పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకుని ఆయనను తలంచుకోండి. మీరు ఎంతమందికి విసుకొస్తుంది, విసుగుంది? నిజం చెప్పండి. ఎందుకు అడిగాను అనుకుంటున్నారు? ఈ డబ్బా తీసుకెళ్ళి ఆడబెట్టు. ఎట్లా ఈ డబ్బా తీసుకెళ్ళి ఆడబెట్టాను ఎందుకు చెప్పావుగా? ఇలా జరుగుతున్నాయి సందర్భాలు, ఇళ్లలో అయినా సంఘంలోనైనా. రెండోసారికి ఏమొచ్చిందంట? రెండోసారి చెప్పినందుకే చెప్పకూడదు అసలు. పొంగిన బూరిలా మారిపోతాయి మొహాలు. విసుగు అంత వచ్చేసేసి అర్థమైపోయింది. నీకు ఒకవేళ విసుగొస్తే, విసుగు రావడం ఎవరికైనా సహజమే. దాన్ని అణుచుకొని ఓర్పును పిలువు. ఓర్పు ఎక్కడున్నావు? తొందరగా రా, నాకు విసుకొస్తుందని అడుగు. దేవుడిని అడుగు, అయ్యా నాకు ఓర్పు దయచేయ్యా అని అడుగు. నీ విసుగు నీ ఇంట్లో వాళ్ళకి తలకాయ నిప్పి, నీకు తలకాయ నిప్పి, నీ కుటుంబానికి చేటు. రెండోసారి చెప్పకూడదంట, అది చెప్పకూడదు. చేసే పనులు సరిగ్గా ఉండవు. విసుక్కోవడానికి మాత్రం ఫస్ట్ నెంబర్ 1 100 మార్కులు వేసేయచ్చు. పొరపాటున ఇసుకుంటే ఎట్లా? ఆయన దేవుడు అయ్యింది కూడా, అంత ఎగతాళి చేస్తున్నా కూడా తిరస్కారాన్ని అంతటి ఏం చేశాడు? ఆయన ఓర్చుకున్నాడు, చాలా ఓర్చుకున్నాడు. ఆయన ఓర్చుకోబట్టి ఈ ప్రపంచం ఇలాగుంది ఈ రోజుల్లో. ఇప్పటి వరకు నువ్వు ఓర్చుకున్నావు అనుకో, మీ ఓర్పు చేత మీ ప్రాణములు దక్కించుకొందురు అని వాక్యంలో ఉంది. ఓర్పు చేత ప్రాణాలు దక్కించుకొందురు. ఎంత ఓర్చుకుంటే అంత సంతోషం, ఎంత విసుక్కుంటే అంత చెరుపు. నీకు చెరుపు, నీ ఇంట్లో కూడా చెరుపు. ఈరోజు ఏం చేయాలి? వాక్యం విని ఈ వాక్యం అనే కత్తిని తీసుకొని నీలో ఉన్న విసుగును పొడిసి 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 చంపేసేసి పాతి పెట్టాలా, మళ్ళీ బయటికి రాకూడదు. అర్థమైంది చెప్పింది? అమ్మ జాగ్రత్తగా లేనిపోయింది, అమ్మాయి కత్తి తీసుకొని పొడిచి పొడిచి చంపేమన్నట్టు చెప్పి ఏదో అగాత్యం చేశారు లేనిపోయి. అట్లా చేయబాక. అంటే శరీర క్రియలను చంపమని వాక్యంలో ఉందిగా, అది ఆధారం చేసుకొని చెప్పాను. విసుగు ఒక శరీర క్రియ. నీ విసుగే నీ చెరుపు. కోరకు ఇసుకొస్తే ఒక 5 ఇంజక్షన్ ఏమన్నా అమ్మడే తెచ్చుకోండి. విసుగు రాగానే దుప్పటి కప్పుకొని పడుకోవద్దు. నాకు అసలు మహాచేదరా, నేను చెప్తానే ఉన్నాను. ఇక దుప్పటి కప్పి చేస్తే ముసుగు ఇక తీసే పనడం అనమాట. ఎంత చేదరం! ఆయన పెట్టుకొని పోయి తక్కువ పెట్టాలంటే అసలు ఆ రోగం ఏందో అర్థం కాదు. యేసుప్రభు వారిని తలంచుకోండి. ఎవరిని? యేసుప్రభు వారిని తలంచుకోండి. యేసుప్రభు వారినే కాదు, ఇంకా ఆ పైన 12వ అధ్యాయంలో 1వ వచనంలో చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. అండి, విసుగు ఎప్పుడు వచ్చింది? బరువు, గుండె బరువు ఎక్కినప్పుడు, మనసు బరువు ఎక్కినప్పుడు విసుగు వచ్చింది. వాక్యాలు ఏమనుంది? మీ ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి.
నువ్వు పట్టుకొని ఉండవు, భారాన్ని పట్టుకొని ఉండవు. దివారాత్రులు ప్రార్థన చేయట్లా, భారాన్ని పట్టుకున్నావు. అయ్యో ఎట్లాగైద్ది ఏంది అని నమ్మకం లేదు, ప్రార్థన లేదు. సులువుగా చిక్కులు పెట్టే పాపాలకు చిక్కిపోతున్నాం. పాపం సులువుగా నేను చిక్కులు పెట్టి సులువుగా దొరకకూడదు. యేసుప్రభు వారు ఎక్కడా విసుగు చెంది దొరకలా. మనందరి కోసం ఆయన ఓర్చుకొని ఆయన ప్రాణాన్ని ధారపోసి రక్తం కార్చి మనకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించారు ఆయన. ఇంత గొప్ప సాక్షి సమూహం, చాలా మంది దైవజనులు, చాలా మంది స్త్రీలు, చాలా మంది పిల్లలు, చాలా మంది యవనస్తులు, గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ ఆవరించి ఉన్నారంటండి. ఎప్పుడన్నా గమనించారా? ఎవరు పెట్టినా ఒక పాట ఒక మాట. ఏందది? ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అని పాట పాడుతున్నారు. ఏసయ్యా నేను ఒంటరిదాన్ని అయ్యా, నాకు ఎవరు లేరయ్యా. మరి ఇంట్లో ఉన్నోళ్ళు ఏమో అంటే మనసు కలవట్లా, మనసులో ఒంటరితనం. సరే దేవుడు లేడా? ఇక్కడ వాక్యంలో రాయబడింది గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉందంట. ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రార్థన చేస్తున్నారు, గుర్తు చేస్తున్నారు వారి జీవితాల్ని. మాకు శ్రమలు వచ్చినాయి, మాకు కష్టాలు ఇబ్బందులు వచ్చినాయి, చెప్పుకోలేని వేదనలు వచ్చినాయి, మేము ఓర్చుకున్నాం, ఆయన వైపు చూసాం, ఇప్పుడు జయించాం. ప్రోత్సాహం మన చుట్టూ, మనోనేత్రాలు తెరవబడితే మన చుట్టూ ఎంత గుంపు ఉంటుందో తెలుసా? గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ ఉంటారండి. ఆత్మలు, పరిశుద్ధాత్మ పొందిన దైవజనులు సమూహం మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ బిడ్డ కుమిలిపోకూడదు, ఈ బిడ్డ లేవనెత్తబడాలి ప్రభువా, జయించాలి ప్రభువా, ప్రేరేపడ, భయపడవాక, జయించు, దేవుని కోసం సాగు, కృంగిపోవాక. గొప్ప సాక్షి సమూహము జీవిత చరిత్రలు బైబిల్ గ్రంథంలో మన ఎదుట, మన కళ్ళ ఎదుట రాయించబడి ఉన్నాయి. మనకు వచ్చిన కష్టాలు బాధల కంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టాలు వచ్చినాయి. ఎన్ని కష్టాలు వచ్చినాయి తెలుసా? అది ఆ 12వ అధ్యాయం కొంచెం పైన చదివితే, ఇల్లు వాటిల్లు కోల్పోవాల్సి వచ్చింది. బట్టలు లేవు, గొర్రె చర్మాలు మేక చర్మాలు వేసుకొని కొండ గుహల్లో ఉన్నారు. ఏమండి, కొండ గుహల్లో ఏ నీళ్లు దొరుకుతాయి? ఏమి నీళ్లు దొరుకుతాయి? అడవుల్లో, కొండల మీద, గుహలలో, సొరంగముల్లో నివసించారంటండి. ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మంచి ఇల్లు కావాలని నేను కోరుకోలేదు. ఏదో ఇంట్లో ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చి విజయం పొందాలని ఆశపడ్డాను. ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు బాగైంది, దేవుడు బాగు చేశాడు, దేవుని స్తోత్రం. సరైన వసతులు లేక మంచి ఇల్లు కావాలి, డాబాయే కావాలి. సాక్షి సమూహం ఎక్కడున్నారు? సొరంగాల్లో ఉన్నటువంటి ఎంత విసుగు చెందాలండి, కొండల్లో ఉండాలంటే ఎంత విసుగు చెందాలి. సరైన దీపం లేక, మొన్న ఈ అమ్మాయికి లుధియాకి, రేష్మాకి, మా అమ్మాయికి కళ్ళు వచ్చింది. ఆ అమ్మాయి కల్లో వస్తా ఉంటే ఇద్దరు ముసలోళ్ళు పూరి గుడిసెలో ఇరుక్కొని అక్కడే ఉన్నారంట, సర్దుకొని. ఎక్కడున్నాం అనేది కాదు, ఎంత దేవుని కోసం సాగుతున్నాం అనేది ప్రాముఖ్యం. ఇక్కడ ఈ బురదలో ఉన్నప్పుడు ఈ పాస్టర్ గారికి కనబడిందంట, మేము ఈ బురదలో ఉండటం ఏంటంటే, ఒక సింహం వచ్చి ఈ బురదలోనే కూర్చొని ఉంది. ఆయన యేసు ప్రభువు వారు. బురదలోనే ఆయన ఎక్కడున్నారు? బురదలోనే ఉన్నారు ఆయన కూడా. మంచి ఇల్లు లేకపోతే తీసుకొచ్చి
మంచి ఇల్లు కోసం మీరు ఎత్తుకోవద్దు. మనకంటే దారిద్ర్యంగా అడవుల్లో ఉన్నారు, కొండల మీద ఉన్నారు, గృహంలో ఉన్నారు, సొరంగాల్లో ఉన్నారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. తిరగల ఆ సైన్య సమూహం, సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉంటారు. ఒక్కళ్ళు మనం ఒంటరోళం కాదు, ఏమీ లేకపోయినా. గొప్ప సాక్షి సమూహం మనతో ఉన్నారు. ఏదో ఒక ఇల్లు ముందు అసలు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? వాళ్ళకి మరి దేవుడు ఇల్లు ఏంది? అక్కడ ఆహారం సంగతి ఏంది? ఏ చర్మాలు? గొర్రె చర్మాలు, ఒంటి చర్మాలు, మేక చర్మాలు తొడుక్కొని ఉన్నారు సరైన బట్టలు లేక. నా తరపు నుంచి, నా విధానంలో నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను, మంచి బట్టల కోసం దిగులు పడద్దు, మంచి సౌకర్యవంతమైన ఇల్లు కోసం దిగులు పడద్దు. ఏదో ఒకటి ప్రభువు మనతో ఉన్నాడా లేదా? ప్రభు చిత్తాన్ని నేను జరిగిస్తున్నానా లేదా? నా వైపు నేను చెప్తున్నాను, నా బోధ ఇదే. మంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళు మంచి ఇల్లు చూసుకొని మురిసిపోతున్నారు. యేసుప్రభుని చూసి మురిసిపోవట్లేదు. మన యేసుప్రభుని చూసుకొని మనం మురిసిపోవాలి, ఆనందించాలి. పేదరికంలో ఉన్నాను, కష్టంలో ఉన్నానంటే మనకంటే దారిద్ర్యతలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఏం రాశారో తెలుసా? 39 వచ్చిన 11:39 వీరందరూ అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు, పరలోకంలో ఉండవలసిన వాళ్ళు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. ఏం పొందారు? విశ్వాసం ద్వారా. విసుగు చెందినట్లయితే ఈ గోల మనకెందుకు, ఈ దరిద్రం మనకెందుకు, ఈ బాధలు మనకెందుకు అనుకున్నట్లయితే దేవుణ్ణి పోగొట్టుకునేవాళ్ళు. మొదట విసుగును జయించును, అప్పుడు కుటుంబం బాగుపడి. కొరకు విసుగు పడతారంటే ఏసై బిడ్డమేనా? ప్రార్థన చెయ్యి, బాగా ప్రార్థన చెయ్యి, దివారాత్రములు ప్రార్థన చెయ్యి. ఫరావు కుమారుడు 42 కీర్తనలు ఏముంది? నా ప్రాణమా వేళ కృంగి ఉన్నావు, ఆయన సన్నుతించు, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడని ఇంకనూ ఆయనను స్తుతించు. అట్లా చెప్పుకోవాలి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. నా బ్రతుకునందు, యోబు గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. నా బ్రతుకునందు నాకు, ఎవరు చెప్పారు ఈ మాట? యోబు. ఏముట్టిందంట? అన్ని బాగున్నప్పుడేనా సంతోషం ఉండేది? ఆయన చెప్పడానికి ఒక కారణం ఉన్నట్ల. మొత్తానికి ఆయన జీవితంలో ఏమొచ్చింది? బ్రతుకునందు విసుగు చెంది, బ్రతుకు అసహించుకొని జీవితం మీద విసుగు చెంది ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆయన్ని జీవితం మీద విరక్తి కలిగి. ఆ పాట గుర్తుకు రావట్లేదు. ప్రాణము సొక్కి సొమ్మసిల్లిన ప్రార్థన చేయుట మానను, ప్రాణము సొక్కి సొమ్మసిల్లిన ప్రార్థన చేయుట మానను, వెనుదీయక యేసుతో సాగెదను. అందుకే నేను బ్రతుకుచున్నాను, అందుకే నేను బ్రతుకుచున్నాను, అందుకే నేను బ్రతుకుచున్నాను, అందుకే నేను బ్రతుకుచున్నాను.
ఎన్నో ఎన్నో ఆశలు నాలో ఉన్నను, నా యేసుని ఎన్నో ఎన్నో బాధలు నాతో ఉన్నను, నా యేసుతో కలిసి నడవడమే నాకెంతో భాగ్యం. ఉరుములు మెరుపులు మెండుగా నన్ను చుట్టినను, సుడిగాలుల బీభత్సమే తల క్రిందులు చేసినను. ఉరుములు మెరుపులు సుడిగాలుల బీభత్సమే తల క్రిందులు చేసినను. ప్రాణము సొక్కి సొమ్మసిల్లిన ప్రార్థన చేయుట మానను, సొమ్మసిల్లిన ప్రార్థన చేయుట మానను. వెనుదీయక యేసుతో సాగెదను, అందుకే నేను బ్రతుకుచున్నాను, అందుకే నేను. తను ప్రార్థనకు వచ్చే అమ్మాయి వాళ్ళ ఆయన హాస్పిటల్లో ఉంటే నేను జాగ్రత్తగా గమనించానండి. హాస్పిటల్లో ఎంత విసుగు ఎంత కోపం వచ్చినా అసలు బయటికి ఏముందంటే ఓర్పు, అయ్యా ఇట్లాగా, అయ్యా అలాగా, సరేనయ్యా అలా చేస్తాలయ్యా, భయపడబాకయ్యా. అసలు విసుగు రావట్లా. వాస్తవానికి చాలా విసుగు రావాలి తిరిగి తిరిగి. చిన్న మాట అలా కాదు, ఇలా చెయ్యాలనుకున్నాం అనుకోండి, ఇదిగో 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 ఈ స్టైల్ ఏందో అర్థం కావట్లేదు అసలు. ఏంది ఈ విధానం ఏందండి, ఈ సైతాన్ విధానం? అళ్ళ చచ్చిపోతున్నా. దయ్యం అవతలు విసుకొస్తే యువతలు ఏమొచ్చింది, బ్యాట్మెన్ మూత. అసలు ఈ వ్యవహారం ఏంది? ఇదిగో ఇదిగో ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకుంటున్నారు, ఏమి కనబరుస్తున్నారు? కల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితమే గాని మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట పోతుంది. జనం ఎంత ఇసుకించినా కోపం తగ్గించుకొని అలయక విసుగక మేలు చేయటం యందు విసుగక ఉందాము. ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయానికి తగిన కృతజ్ఞత రాకపోతే విసుకొచ్చింది, ఇంకొకళ్ళకి చేయకూడదు అని అనిపిస్తుంది, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వాక్యంలో రాయబడి ఉంది, విసుగక మేలు చేయటం యందు విసుగక ఉంటాం. విసుక్కోకూడదు. దేవుని కార్యం మనలో ఆగిపోతుందండి. ఎవరికి ఏం చేసినా ఎదురొస్తుంది, చేయకూడదు అని అనిపిస్తుంది. వాళ్ళ షాపులో వాళ్ళే పోతారు. ఏంది మనం పరిగెత్తుకుంటే వెళ్ళి మేలు చేసినందుకు ఏ ప్రతిఫలం వస్తుంది? చేయదైన అనుభవాలు చూడాల్సి వస్తుంది. వాక్యం ఏం చెప్తుంది? మేలు చేయుట యందు విసుకక ఉందాం. మేలు చేసేవాళ్ళు తగ్గిపోయారు, మేలు చేయవాడు లేడు, ఒక్కడును లేడనంది. యేసుప్రభువు వారు చెప్పారు, అన్యాయం అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది, అంతం వరకు సహించిన వాడు ధన్యుడు. యేసుప్రభువు వారు చెప్పారు. అంటే మనం మేలు చేస్తుంటే ఏం ప్రతిఫలం వస్తుంది? శత్రువులు అవుతున్నారు, ద్రోహులు అవుతున్నారు అని బాధ కలిగి మరొకరికి మేలు చేయకపోతే యేసుప్రభువు వారి పాట మనలో నెరవేరుతుంది. ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. ఈసారి జాగ్రత్తగా మేలు చేయి.
జాగ్రత్త పడు. మేలు చేయటమే ఇక తప్పదు. అదే మన జీవితం. మేలు చేయడం కోసమే దేవుడు మనల్ని పిలిచాడు. మేలు చేసి కీడు అనుభవించమని కూడా ప్రభు వారు చెప్పారు. తప్పదు. అది వాక్యం మన జీవితంలో నెరవేరుతుంది. ప్రభువే మనకు ప్రతిఫలం ఇస్తారు. ఏమి ఉండకూడదు చెప్పండి? ఏమి ఉండకూడదు? ఏమి ఉండాలి? ఓర్పు. ఓర్పు. బయట వాళ్ళు ఎవరో ఇలా విసుక్కోకుండా జాగ్రత్తగా చేస్తున్నారని మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని విసుక్కుంటాము. మిమ్మల్ని కోడుకోవాలిగా. విసుక్కోవట్లేదు, చాలా బుద్ధిమంతురాలు, చాలా ఓర్పు అని పొగుడుకోవాలిగా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.